వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను కెరీర్ గ్యాప్ మరియు కెరీర్ బ్రేక్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి డిస్కస్ చేస్తాను. అసలు కెరీర్ బ్రేక్ వచ్చిన తర్వాత ఏ కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకుంటాయి, మెయిన్గా అమ్మాయిలు. ఇక్కడ నేను డిస్కస్ చేసేది ఎందుకంటే అమ్మాయిలకు ఎక్కువ కెరీర్ బ్రేక్ వచ్చిన తర్వాత అమ్మాయిలకి ఎక్కువ వస్తుంది కెరీర్ బ్రేక్ కూడా. ఆ కెరీర్ బ్రేక్ అమ్మాయిలు ఎలా రికవర్ చేసిన తర్వాత వాళ్ళు ఏ కంపెనీ హైర్ చేసుకుంటాయి, దాని గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. చాలామంది మనకు ఈవెన్ పైథాన్ లైవ్ కూడా కాల్స్ వస్తాయి. నేను ఇన్ని సంవత్సరాలు కొద్దిగా కెరీర్ బ్రేక్ వచ్చింది మ్యారేజ్ విషయంలో కానీ సంథింగ్ ఇంకేదో విషయంలో అమ్మాయిలకి. సో వాళ్ళని ఏ కంపెనీస్ హైర్ చేసుకుంటాయి నెక్స్ట్ వాళ్ళు అడుగు పెడదాం అనుకుంటే. సో కొన్ని కంపెనీస్ నేను చెప్తాను. ఫస్ట్ మెయిన్గా ఇక్కడ అమ్మాయిలు కెరీర్ బ్రేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే కొందరికి బీటెక్ డిగ్రీ లైక్ ఇంకా సంథింగ్ ఎంఎస్సి ఎంసీఏ మంచి, అంటే మనం ఇక్కడ రీజన్స్ నార్మల్గా చెప్తున్నాను, ఎవరు అలా అనుకోకండి. సో మనం మ్యారేజ్ అయిపోతుంది అనుకుందాం అమ్మాయిలకి, ఆ టైంలో మంచి సంబంధం వచ్చో ఇంకేదో సంథింగ్ విషయాలో ఫ్యామిలీ వాళ్ళ ప్రెషరో లేకపోతే ఏదో సంథింగ్ వల్ల పెళ్ళి అయిపోయింది, పిల్లలు అలా 2-3 ఇయర్స్ గడిచిపోయింది అనుకుందాం. వాళ్ళు ఎలా మరి కంబ్యాక్ చేయాలి, వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంది, జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, హస్బెండ్ నుంచి మంచి సపోర్ట్ ఉంది, ఫ్యామిలీకి మీరు సపోర్ట్ కావాలనుకుంటున్నారు, ఫ్యామిలీకి మీరు మంచి సపోర్ట్ కావాలనుకుంటున్నారు ఫైనాన్షియల్లీ. సో వాళ్ళు కెరీర్ బ్రేక్ నుంచి ఎలా రావాలి, వస్తారు. మరి కెరీర్ బ్రేక్ వచ్చిన తర్వాత వాళ్ళ కంపెనీస్ ఆఫర్ చేస్తాయా, ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి, అసలు ఏ కంపెనీ తీసుకుంటాయి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళని? మరి ఇంటర్న్షిప్ చేస్తే బాగుంటుందా, డైరెక్ట్ జాబ్ ఇస్తారా, ఎలా మరి అమ్మాయిలకి? సో దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏ కంపెనీస్ ఇస్తాయో వాటి నేమ్స్ చెప్తాను, అవి మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. మెయిన్గా అమ్మాయిలు మీరు చాలా చదువుకొని ఇంత దూరం వచ్చారు, పెళ్ళయింది, పిల్లలు అనుకుందాం. సో దాని తర్వాత మీరు కంబ్యాక్ కావాలనుకుంటున్నారు. సో కంబ్యాక్ కండి, మీకు మంచి కంపెనీస్ ఉన్నాయి, మీ దగ్గర స్కిల్ ఉంటుంది కాబట్టి కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేయండి. కెరీర్ బ్రేక్ వస్తే ఏమీ కాదు, లైఫ్లో ఒక బ్రేక్ వచ్చింది అనుకోండి, అది కూడా ఒక మంచి ఫేజ్. మీకు ఎవ్రీ ఫేజ్ని ఎంజాయ్ చేయాలి, తప్పదు. సో ఎవ్రీ ఫేజ్, సో ప్రతి ఒక్కరు లైఫ్లో అన్ని ఫేజులు చూడాలి. సో మీకు కెరీర్ బ్రేక్ వచ్చింది, ఆ కెరీర్ బ్రేక్ని మీరు మళ్ళీ నిలదొక్కుకోవాలి, మళ్ళీ కెరీర్లో అడుగు పెడదాం అనుకుంటున్నారు, ఫైనాన్షియలీ మీ ఫ్యామిలీకి సపోర్ట్ అవుదాం అనుకుంటున్నారు. సో ఇలా ఏమేమి కంపెనీస్ హైర్ చేసుకుంటాయి మరి. సో ఆ కంపెనీస్ నేమ్స్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను, మీకు చాలా యూజ్ అవుతాయి, అవి నోట్ చేసుకోండి. మళ్ళీ మీరు కెరీర్ బ్రేక్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే వాళ్ళు ఈ కంపెనీస్ పై ఫోకస్ చేయండి. ఈ కంపెనీస్ మంచిగా ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తాయి, జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో ఫస్ట్ డిస్కస్ చేద్దాం దానిపైన ఇక ఏమేమి కంపెనీస్. సో IBM ఇక్కడ పేడ్ రిటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి టెక్నికల్ ప్రొఫెషనల్కి IBM అనేది ఆఫర్ చేస్తుంది. మీరు ఐబిఎంని యూజ్ చేసుకోవచ్చు, పేడ్ రిటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫర్ టెక్నికల్ ప్రొఫెషనల్స్. సో ఇదొక కంపెనీ అండి. తర్వాత యూనివర్సల్ గివింగ్, ఇది నాన్ ప్రాఫిట్ దట్ మ్యాచెస్ పీపుల్ విత్ వాలంటీరింగ్ ఆపర్చునిటీస్. ఇది మనకు వాలంటీరింగ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది, ఇది వితౌట్ ఎనీ ప్రాఫిట్తో వర్క్ చేస్తుంది. సో మీరు దీన్ని కూడా అప్రోచ్ కావచ్చు. తర్వాత మైండ్ట్రీ లిమిటెడ్, an Indian company that rehires women who have taken a career break. సో మ్యాక్సిమం ఉమెన్స్ని హైర్ చేస్తాయి, ఎందుకంటే కెరీర్ బ్రేక్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు చాలా కంపెనీస్. మీరు ట్రై చేయండి, మీకు స్కిల్స్ ఉంటే మాత్రం చాలా ఈజీగా జాబ్స్ కొట్టచ్చు. సో మైండ్ట్రీ లిమిటెడ్ చూడండి, an Indian company that rehires women who have taken a career break. తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా, కోటక్ మహీంద్రా బ్యాంక్ మన అందరికీ తెలిసినదే. సో దాంట్లో కూడా మనకు జాబ్స్ టెక్నికల్గా కానీ మనం అలా కొట్టచ్చు. an Indian company that rehires women who have taken a career break. నెక్స్ట్ అమెజాన్ ఇండియా. సో ఇది కూడా ఇండియాలో మనకు దిస్ కంపెనీ రీహైర్స్ ఉమెన్ హూ హ్యావ్ టేకెన్ ఏ కెరీర్ బ్రేక్. ఇది కూడా ఈ కంపెనీ కూడా మీకు ఎవరైనా కెరీర్ బ్రేక్ ఉంటే అమ్మాయిలు ఉమెన్స్ మీకు
ఛాన్స్ ఉంది. ఇది కూడా సేమ్ coup.com, అందుకే సేమ్ అది రాయలేదు ఇక దిస్ కంపెనీ రీహైర్స్ ఉమెన్ హూ హ్యావ్ టేకెన్ కెరీర్ బ్రేక్ అని రాయకుండా డైరెక్ట్ coup.com ఇది కూడా మీకు హైర్ చేసుకుంటుంది కెరీర్ గ్యాప్ వస్తే అమ్మాయిలు ఉమెన్స్. మీరు చూసుకోండి ఒకసారి. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ కూడా మిమ్మల్ని కెరీర్ బ్రేక్ వస్తే హైర్ చేసుకుంటాయి. తర్వాత ఎస్ బ్యాంక్, ఆల్రెడీ కోటక్ మహీంద్రా బ్యాంక్ చూసాము. ఎస్ బ్యాంక్ కూడా మీకు కెరీర్ బ్రేక్ వస్తే హైర్ చేసుకుంటాయి. సో రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్, ఇది కూడా రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ అనే ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. ఎవరైతే మళ్ళీ వాళ్ళ కెరీర్ని రీస్టార్ట్ చేద్దాం అనుకున్నారో ఇన్ఫోసిస్ ద్వారా రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ ఇది కూడా చూడొచ్చు. తర్వాత రిటర్న్షిప్ బై కాగ్నిజెంట్ ఇది కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. మన కాగ్నిజెంట్ వాళ్ళు కూడా రిటర్న్షిప్ బై కాగ్నిజెంట్ అని ఉమెన్స్ కోసం రన్ చేస్తున్నారు. లైక్ ఎవరైతే కెరీర్ బ్రేక్ నుంచి రావాలనుకుంటారో వాళ్ళ కోసం ఇది యూస్ఫుల్ అవుతుంది. అలాగే రీఎంట్రీ ప్రోగ్రామ్ బై జేపీ మోర్గన్, ఇది కూడా ఈ కంపెనీ కూడా జేపీ మోర్గన్ కంపెనీ కూడా రీఎంట్రీ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది. కాబట్టి మీకు కంపల్సరీ ఆఫర్స్ ఉంటాయి. మీరు కెరీర్ బ్రేక్ నుంచి బయటకు రావాలంటే మళ్ళీ మీరు స్కిల్స్ని అందుకోండి. మీరు అప్పుడున్న స్కిల్స్ని అన్నీ లైక్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ స్కిల్స్ గెయిన్ చేసుకొని మళ్ళీ మీరు కెరీర్ బ్రేక్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే అమ్మాయిలే ఎక్కువ కెరీర్ బ్రేక్ ఎందుకు వాళ్ళకే నేను డిస్కస్ చేశాను కదా ఇంతకుముందు. సో మీరు కాన్ఫిడెన్స్ లూజ్ కాకండి. తర్వాత హస్బెండ్ సపోర్ట్ ఉంటే మాత్రం వెళ్ళండి. హస్బెండ్ సపోర్ట్ లేకపోయినా కన్విన్స్ చేసి మీకు ఇష్టం ఉంటే జాబ్ చేయండి. సో మీకు జాబ్ చేయాలని ఉంటే జాబ్ చేయండి. మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ మీ ఫ్యామిలీకి కావాలనుకుంటే, ఈవెన్ కొందరికి ఒక్కళ్ళే పని చేస్తే కూడా సరిపోవు. సో ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ కావాలన్నా మీ ఫ్యామిలీకి మీరు జాబ్ చేయాలి. సో కెరీర్ బ్రేక్ నుంచి కమ్బ్యాక్ కండి అమ్మాయిలు. ఓకే, మీరు కమ్బ్యాక్ ఇస్తే మీకు మీ స్కిల్స్ ఉంటే మీకు మంచి మంచి కంపెనీస్ మెయిన్గా ఇంటర్న్షిప్స్ చేయండి. ఫస్ట్ వాళ్ళే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు మీ వర్క్ చూసి. సో మెయిన్గా ఇంటర్న్షిప్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు మీకు స్కిల్స్ చూసి. సో ఇదండి అమ్మాయిలు, మీరు హోప్ని ఏం లూజ్ కాకండి. మీకు కంపల్సరీ ఉంటాయి. కెరీర్ బ్రేక్ వచ్చిన తర్వాత కూడా ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. మంచి అన్ని కంపెనీస్ మ్యాక్సిమం మీకు ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి. సో మీరు దాన్ని కెరీర్ బ్రేక్ నుంచి కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ మీ స్కిల్స్ని రీగెయిన్ చేసుకొని జాబ్ కొట్టాలని ఆశిస్తున్నాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.